యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం తుమ్మలగూడెంలోని జగద్గురు శ్రీ ఆదిశంకర గోశాలకు యుగ తులసి గో మహాక్షేత్రం తరఫున 37 గోవులను ఉచితంగా అందజేశారు. తన తల్లి సొంత గ్రామమైన తుమ్మలగూడెం గోశాలకు గోవులను అందించడం సంతోషంగా ఉందన్నారు తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్. భవిష్యత్తులో ఈ గ్రామానికి మొత్తం 100 గోవులను ఉచితంగా అందిస్తానని చెప్పారు. గ్రామానికి ఒక గోశాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గోశాలల ద్వారా రైతులకు ఉచితంగా గోవులను పంపిణీ చేయడమే లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నరసింహస్వామి అఘోరా గ్రామ సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ జయసుధ, గోభక్తులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఈరోజు మన యుగ తులసి గోమా క్షేత్రంలో గోవులని రక్షించడం, గోవులను సంరక్షించడంలో భాగంగా మా సొంత ఊరు తుమ్మలగూడెం, ఇప్పుడు ఇంద్రపాల నగరం అని పిలుస్తున్నారు, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. అక్కడ ఈ స్వామి కాశీస్వామి అని పిలుస్తారు. వాస్తవానికి వారి పేరు నరసింహ. కానీ కాశీలో 13 సంవత్సరాలు మణికర్ణిక ఘాట్లో అక్కడ శివయ్య దగ్గర సేవ చేస్తూ తన సొంత ఊరికి గోవుల సంరక్షణ కోసం తన ఊరికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సంబంధించినటువంటి గోశాల పేరుని పెట్టి ఒక గోశాలని ప్రారంభించారు. ఆ గోశాలలో కొన్ని గోవులు కావాలి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులకి సాదుకోవడం కోసం, అవి పూర్తిగా వ్యవసాయానికి పనికి రాకపోయినప్పటికీ కూడా సాదుకోవడం కోసం, వాటి సంరక్షణ కోసం ఇక్కడ మీకు భారం లేకుండా నేను కొన్ని తీసుకుంటాను అన్నా అని చెప్పేసి గత కొద్ది నెలలుగా నన్ను అడగడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మన యుగ తులసి గోమా క్షేత్రం నుండి అక్కడ సర్పంచ్ మా దగ్గరి బంధువు విక్రమ్, అదేవిధంగా ఉప సర్పంచ్ స్వామి జయసుధ స్వామి, వారి మిత్రబృందం అందరం కలిసి కూడా మహేష్, వీళ్ళంతా కూడా గోవుల కోసం సేవ చేయడానికి ఆ గ్రామంలో కంకణబద్దులై సిద్ధంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు మన యుగ తులసి గోమా క్షేత్రం నుండి మా సొంత ఊరైనటువంటి, మా అమ్మగారు ఊరైనటువంటి తుమ్మలగూడానికి 35 చిన్న కోడెదూడలని 2 ఆవులను ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఆ గ్రామానికి నేను 100 గోవులు ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాట ఇచ్చాను. త్వరలో ఆ మాట నిలుపుకొని 100 గోవులను ఇస్తాను. ఆ చుట్టుపక్కల రైతులకు అందరికీ మీరు మంచిగా చదువుకోవడం కోసం, వ్యవసాయానికి పనికొచ్చే విధంగా అలాంటి గోవులను మీకు అందజేస్తాను కాబట్టి వాటి ప్రాణంతో సమానంగా చూసుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గోభక్తులకి యుగ తులసి గోమా క్షేత్రం నుండి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.